గత కొద్ది రోజులుగా 7 మేకలను చిరుతపులులు ఎత్తుకెళ్లి చంపినట్లు గొర్రెల కాపరులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కూలస్పూర్ అటవీ ప్రాంతంలో 4 చిరుతలు సంచరిస్తున్నట్లు పశువుల కాపరులు గొర్రెల కాపరులు తెలిపారు. గత కొద్ది రోజులుగా 7 మేకలను చిరుతపులులు ఎత్తుకెళ్లి చంపినట్లు తెలిసింది. ఈ విషయమై అటవీ అధికారులకు సమాచారం అందించగా కులాస్పూర్ గ్రామాన్ని పట్టావే ప్రాంతాన్ని పరిశీలించారు. దట్టమైన అటవీ ప్రాంతం దోస్గాం తండా కులాస్పూర్ గ్రామాల మధ్య ఉండటంతో పచ్చిక మైదానాలు ఉండటంతో వన్యప్రాణులు అధికంగా ఉంటాయని అన్నారు. గతంలో కూడా ప్రాంతంలో చిరుతపులలో సంచారం ఉనికిని కనుగొన్నామని అధికారులు తెలిపారు. మేకల గొర్రెల కాపరులు తెలిపిన సమాచారం మేరకు 4 చిరుతలు సంచరిస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. చిరుతల సంచారంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, వెళ్లేవారు మేకల గొర్రెల కాపరులు అవసరమైన రక్షణ తీసుకుని వెళ్లాలని కావలసిన శిక్షణ అటవీశాఖ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగిందన్నారు. త్వరలోనే చిరుతలను పట్టుకొని తరలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మొత్తం పరిచయం అయిపోయినా సార్ ఇంటికి కొట్టేసిందా నుంచి లేచింది ఆగమైపోయినాం. మేము ఆగమైపోయి అంటే కిందికి పోయినాం. కిందికి ఎవరికి అది మెల్లరాని కాస్త కుక్కలు ఉన్నాయి మా ఇంటి కుక్కలు అవి ఉన్నాయి. అవేమనుకున్న సౌండ్ కాంతి ఏదో మరి చూసే వారికి వస్తుంది మా ఇక్కడ నుంచి మా తమ్ముడు వచ్చిండు, ఇంకొక పిల్లగాడు వచ్చింది. మొత్తం 4 ఒక తట అయిపోయినాం. మళ్ళీ ఆలుగులంగా వచ్చిర్రు, ఒక 4 వచ్చిర్రు బొంబాయిలో. ఇక్కడ నుంచి మా తమ్ముడు వచ్చిండు, ఇంకొక పిల్లగాడు వచ్చింది. మొత్తం 4 ఒక తట అయిపోయినాం. మళ్ళీ ఆలుగులంగా వచ్చిర్రు, ఒక 4 వచ్చిర్రు బొంబాయిలో. కాబట్టి అరవాలంతే దాన్ని మొత్తం నేను ఓరుడు మీద అరిస్తేనే వెళ్ళిపోతుంది. మనము ఏమైనా మూమెంట్ చేసినా కనిపిస్తుంది అనుకో, అది నన్ను వీళ్ళు కొట్టడానికి వస్తున్నట్టారు అని చెప్పేసి అది మన మీదకి వస్తుంది. వెళ్ళిపోయింది. ఇగో ఇతనే అయిపోయింది, మొత్తం బొమ్మనే అయిపోయినా. నేను నోట్లోకి వెళ్ళి మాట వెళ్తుంది కానీ కాల్చ. నా పేరు విజయ్. మేము బర్రెలకు వస్తాము. మేము నిన్న ఒక కుంట అని ఒక చెరువు ఉంది. ఆ చెరువు పక్కన మేపేటప్పుడు అక్కడ ఒక పిల్లగాడి, నాతో ఉన్న పిల్లగాడి పోయి ముందటి సైడ్ మేపుతున్నాడు. నేను పక్కకి వెళ్ళి మేపుతున్నాను. గోదలాటు పక్కకి వెళ్తున్నాయి కానీ ఇట్లా మలపడానికి పోతే ఆ పులి అది మాకు కాన్ రాక పొదల వండుకొని అది అక్కడి నుంచి ముందరికి వెళ్ళిపోయింది. అది చూడటానికి మస్తు పెద్దగా ఉన్నది. అది దాదాపు అంటే ఒక సింహం లాగా ఉన్నది. అది దాని తలకాయ కూడా పెద్దగా ఉంది. నడుమెత్తులో ఉన్నది. దాన్ని చూడగానే మాకు భయం పట్టింది. ఇటు రావడానికి కూడా మాకు బాగా భయంకరంగా ఉంది. నిన్న మాకు ఎంబాట పడ్డది. మేము గోదల మీదకి కూడా వచ్చింది. మళ్ళా గొర్రెలు మేపేటోళ్ళు కూడా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా చూసారు. వాళ్ళవి కూడా ఒక ఏం లేదు కానీ దాదాపు అంటే ఒక 10 గల్లా గొర్రెలు మేసేసినాయి. మేకల్ని గొర్రెలను మేసేసింది. మళ్ళీ నిన్న బలరంబట కూడా పడ్డది, మాయంబట కూడా పడ్డది. ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు కొద్దిగా చర్యలు తీసుకోవాలని నా యొక్క మనమిక. అంతే. 4 పులులు ఉన్నాయి. ఎటు పోయినా కూడా మాకు ఆధారం ఇక్కడనే. ఎటు పోయినా కూడా మాకు భయంకరంగా ఉంది. ఇటు రావడానికి మాకు బాగా ఇబ్బందిగా ఉంది, భయం కూడా ఉంది. బస్. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మంచిప్ప. ఇప్పుడు మనం కులాస్పూర్ అటవీ ప్రాంతంలో ఉన్నాము. గత 3-4 రోజుల నుంచి చిరుతపులి సంచారం చేస్తుందని చెప్పేసి ఇక్కడ మన పశువుల కాపర్లు మరియు గొర్రెల కాపర్లు చెప్పడంతో ఇక్కడికి మనం పరిశీలించడానికి వచ్చాము. పరిశీలనలో ఏంటంటే మనకు ఎటువంటి గుర్తులు కనిపించలేదు. కానీ పశువుల కాపర్లు గొర్రెల కాపర్లకు వాళ్ళకు అది వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలో వాళ్ళకు చెప్పడం జరిగింది. ఎటువంటి సమాచారం ఉన్నా కానీ ఆ చిరుతపై మాకు తెలియజేయాలని వాళ్ళకు సూచించడం జరిగింది. మేము కూడా ప్రతిరోజు ఇక్కడ గస్తీ నిర్వహిస్తూ ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము చూడగలుగుతాం.
ఇక్కడ పశువుల కాపరులు 3 చూసినామని అంటున్నారు, కానీ 3 పైన మాకు ఎటువంటి అంటే సమాచారం లేదు. ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ. కాబట్టి పశువుల కాపరులు కానీ ఇంకెవరన్నా అడవికి వచ్చేవారు జాగ్రత్త తీసుకోవాలి. ఎటువంటిది ఉన్నా మాకు సమాచారం అందిస్తే మేము దానికి సంబంధించిన తగు చర్యలు తీసుకుంటాము. ఇంకా ముందట ఎటువంటి జరగకుండా కూడా మేము చర్యలు తీసుకుంటాం.